గర్వపడి చెప్తున్నా, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా, ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఈ రోజున ధాన్యం ఖరీఫ్లో 33 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. 33 లక్షల మెట్రిక్ టన్నులో 7,800 కోట్ల రూపాయలు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి మేము జమ చేశాం. గతంలో ఎప్పుడైనా ఎవరైనా చేశారో చెప్పండి? ఏ ప్రభుత్వం అయినా రైతులకి ఈ విధంగా నిలబడిందా చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమం, గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి 13,371 గ్రామ పంచాయతీల్లో ఈ రోజున 3,300 సిమెంట్ రోడ్ల కార్యక్రమం, పల్లె పండుగ అనే కార్యక్రమం తీసుకొచ్చి గ్రామాల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం చేసి చూపించారు. ప్రతి ఇంటికి 2028 కల్లా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి పథకం ద్వారా, కుళాయిల ద్వారా నీళ్ళు అందించాలనే పథకం, జల్ జీవన్ మిషన్ ద్వారా దాదాపు 80,000 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేసి రాష్ట్ర వ్యాప్తంగా మనం చేపట్టబోతున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖున మన పెన్షన్లు ఇస్తున్నాం. ప్రతి నెల భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా అందించడం లేదు. నెలకి 2,700 కోట్ల రూపాయలు మనం క్యాష్ 1వ తారీఖున ఇంటింటికి వెళ్ళి 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచి 16,000, 15,000 వరకు మనం ప్రతి ఒక్క దివ్యాంగుడికి, ప్రతి ఒక్క నష్టపోయిన సామాన్యుడికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తున్నాం. 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాం. ఆలోచించుకోండి, మనం పరిపాలన ఏ విధంగా చేస్తున్నామో. కష్టకాలంలో చేస్తున్నాం ఈ పరిపాలన. శాసనసభ్యులుగా చాలామంది ఒక్కొక్క సందర్భాల్లో మాకు నిధులు సరిగ్గా రావడం లేదని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అయినా కానీ ఉన్న పరిస్థితుల్లో సర్దిద్దుకొని గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో రాష్ట్రాన్ని నెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి సందర్భంలో ఆయనకి అండగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు కాపాడింది పవన్ కళ్యాణ్ గారు కదా, మీరు చెప్పండి. ఎవరు ఆ రోజున ఎప్పుడైతే ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో ప్రైవేటైజేషన్ గురించి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడారా? వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమైనా పోరాటం చేసిందా చెప్పండి? ప్రకటన వచ్చిన 4వ రోజుకే ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని కలిసి, మీరు ఆంధ్రప్రదేశ్లో ఇట్టి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మాత్రం ప్రైవేటీకరణ చేయకూడదని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల పక్షాన బ్రతిమలాడి ఆ రోజు ఆపగలిగారు. అదే ఈ రోజున అద్భుతంగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి 1,000 రూపాయలు మనకి ఆదుకోవడానికి ఒక ప్యాకేజ్ తీసుకొచ్చి మనం నిలబడుతున్నాం. దయచేసి మీరు అందరూ ఆలోచించుకోండి. పోలవరం విషయంలో కానివ్వండి, అమరావతి విషయంలో కానివ్వండి, ఏ విధంగా మనం నిధులు సమీకరించుకుని పనులన్నీ కూడా ప్రారంభించి 2027 కల్లా ఆ కార్యక్రమాలు పూర్తి చేయాలని మనం ముందుకెళ్తున్నాం. పోలవరానికి దాదాపు 30,000 కోట్ల రూపాయలు, అమరావతికి దాదాపు 60,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో ఒక మంచి ఆలోచనతో ముందుకు తీసుకొస్తున్నాం. మార్చి 14వ తారీఖు కార్యక్రమం మా అందరి తరఫున, మీ అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కోసం. ఆయన ఏ విధంగా మనని ఇంత జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని తన కుటుంబ సభ్యుడిగా భావించి కష్టకాలంలో కూడా మనతో పాటు నిలబడిన వ్యక్తి, ఒక అద్భుతమైన నాయకత్వం చూపించారు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడికి పిఠాపురంలో ఆ ప్రజలు ఏ విధంగా అద్భుతమైన మెజార్టీచి గెలిపించారో, వాళ్ళు ఇచ్చిన తీర్పుతోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఎంత అద్భుతంగా కార్యక్రమాలు తీసుకెళ్తున్నారో మీరందరూ చూశారు. సో ఇది మన బాధ్యత. జన సైనికులుగా, వీర మహిళలుగా, జనసేన పార్టీ నాయకులుగా అందరం కలిసికట్టుగా ఒక పండుగ వాతావరణం, ఒక ఉత్సవం తీసుకురావాల్సిన సందర్భం ఇది. నానాజీ గారు పొద్దున ఒక చక్కటి కార్యక్రమం, ఇంటింటికి వెళ్ళి బొట్లు పెట్టే కార్యక్రమం ప్రారంభించారు. ఆయన అదే అన్నారు, కష్టకాలంలో మనం అందరం కలిసి ఉన్నాం. ఇప్పుడు మనం సంతోషంగా ఒక అద్భుతమైన విజయోత్సవ సభ జరుపుకుంటున్నాం. ఆ సభ ద్వారా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అందరినీ మా తరఫు నుంచి ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, ఏ విధంగా రాష్ట్రంలో మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి, కూటమిలో మన భాగస్వాములుగా మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి,
ఏంటి మన బాధ్యత అనే వాటిపైన ఖచ్చితంగా ఆయన వివరిస్తారు. ఒక రోడ్ మ్యాప్ ఇస్తారు. ఆ రోడ్ మ్యాపే మన భవిష్యత్తు కోసం మన మేనిఫెస్టో. పార్టీ పరంగా మనం నిలబడాలి. ఎంత దుర్మార్గంగా వాళ్ళు వివరించారో గత 5 సంవత్సరాలు మీరు చూశారు. సొంత అమ్మని చెల్లెని ఏ విధంగా అవమానించారో మీరు చూశారు. అది నాయకత్వం కాదు. స్పందించే నాయకత్వం ఉండాలి. మంచి మనస్తత్వం ఉండాలి. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు తన జేబులో రూపాయి తీశాడో చెప్పండి? ఏ రోజైనా ఆయన రాజకీయ జీవితంలో ఏ రోజైనా తీశాడో చెప్పండి? ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో ఎవరు ఆపదలో ఉన్నా సరే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఆయన ప్రజల కోసం అందించారో మీరు చూశారు. ఆ నాయకత్వాన్ని మనం బలపరుచుకోవాలి.